అయ్యా నమస్కారం. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వాలి చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి. వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. వెంకీ కుడుముల చిరంజీవి కలిసి ఒక సినిమా చేస్తున్నానని చెప్పారు. కట్ చేస్తే రాబిన్ హుడ్ లో నితిన్ అండ్ వెంకీ కుడుముల ఉన్నారు. తర్వాత మళ్ళీ మధ్యలో రష్మిక మందాన్ అన్నారు. కట్ చేస్తే శ్రీలీల వచ్చింది. ఏంటో స్టోరీలు ఏంటో సినిమాలు. సర్లే ఇవన్నీ పక్కన పెడితే హియర్ ఇస్ అ మూవీ రివ్యూ ఆఫ్ రాబిన్ హుడ్. ఒక ముక్కలో చెప్పాలంటే ఇది రాబిన్ హుడ్ కాదు, పెద్ద రాడ్ హుడ్. వెరీ రాంగ్ అటెంప్ట్ బై వెంకీ కుడుముల. స్టోరీలో కానీ స్క్రీన్ ప్లేలో కానీ కొత్తదనం ఉండదు. పాత చింతకాయ పచ్చడిని తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ అదే బాక్స్ మనకు ఓపెన్ చేశారు. స్టోరీ ప్లాట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి అనాథగా ఉన్న రామ్ మన హీరో నితిన్ అనుకోని పరిస్థితుల్లో దొంగగా మారతాడు. ఆ దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడు, దొంగ నుంచి ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఆఫీసర్ గా రామ్ మారతాడు. అదే విధంగా ఆస్ట్రేలియా నుంచి నీరా అయిన మన శ్రీలీల హీరోయిన్ ఇండియాకి ఎందుకు వస్తుంది, ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా అయిన విలన్స్ శ్రీలీలను ఎందుకు చంపాలనుకుంటున్నారు, వాళ్ళ నుంచి హీరో రామ్ శ్రీలీలను ఎలా కాపాడనేదే పాయింట్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఉండదు మూవీలో కానీ స్క్రీన్ ప్లేలో కానీ. మూవీలో క్యారెక్టర్స్ కూడా అంత ఆప్ట్గా అనిపించవు. స్టార్టింగ్ శ్రీలీలని ఒక తెలివి తక్కువగా చూపించి అదే ఫార్మాట్ లో సినిమా మొత్తం తీసుకెళ్తుంటే బాగుండేది. బట్ అక్కడ ఫెయిల్ అయ్యారు. హీరో క్యారెక్టర్ ఏమో ఒక దొంగలా చూపిస్తారు. అది త్రోత్ సినిమా బెటర్ అంటే మళ్ళీ అక్కడ కూడా ఫెయిల్ అయిపోయారు. స్టార్టింగ్ ఏదో కొంచెం చూపించి మళ్ళీ సెకండ్ హాఫ్ అంతా వేరే స్టోరీ తీసుకెళ్లిపోతారు. అండ్ ఆల్సో పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్తారు. అది కూడా కొంచెం టైం వేస్ట్ క్యారెక్టర్ అనిపించింది. వాడు స్టార్టింగ్ అనిపిస్తాడు, మళ్ళీ క్లైమాక్స్ లో వస్తాడు. సో ఇది ఒక కామెడీ సినిమా అని చెప్పుకోలేము, ఒక యాక్షన్ సినిమా అని చెప్పుకోలేము. ఏ పాయింట్ ఆఫ్ లో ఒక జానర్ మూవీ అని చెప్పుకునే చాయిస్ మనకు రాదనమాట. సో అంత ఇరికిచ్చినారు సీన్స్ అన్ని. ఏదో స్టోరీ రాసుకున్నారు, ఫిల్అప్ సీన్స్ లాగా అనిపిస్తాయి మొత్తం మనకి. చక్కగా కామెడీ పండలేదు. సరే యాక్షన్ సీన్స్ అవి పోయినాయి, ఎమోషనల్ సీన్స్ సరే సెకండ్ హాఫ్ లో వస్తాయి అవి కూడా పోయినాయి. ఓవరాల్ గా అసలు ఏంది సినిమా అంటే ఏమి చెప్పలేము. చూసినంతసేపు చూసినట్టు ఓకే రామ్ రామ్ బాయ్ బాయ్ చెప్పి రావడం తప్ప సినిమాలో ఇంత కంటెంట్ ఉంది లేకపోతే ఈ మూవీలో ఇంత హైలైట్ ఉందని కూడా లేదు మూవీలో. అండ్ స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ లో ఉన్న కామెడీ సెకండ్ హాఫ్ లో ఉండదు. ఆ కామెడీ కూడా మరీ డల్ కామెడీ అనిపించింది నాకైతే. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ వెన్నెల కిషోర్ గారు ట్రాక్ కొంచెం బాగుంటది. ఫస్ట్ హాఫ్ లో కొంచెమే ఉంటది, అది సెకండ్ హాఫ్ లో తీసుకెళ్లి కొంచెం స్టోరీని విధానం మార్చుంటే బాగుండేది. బట్ మిస్ అయింది సినిమాలో. ఆ విలంగాలు ఉంటారు, వాళ్ళు ఎందుకు ఉంటారో అర్థం కాదు. వాడైతే హైలైట్ ఉంటది ఒక సీన్ లో, చెయ్యి ఇట్లా గుచ్చుతాడు, భారతీయుడిలాగా చంపేస్తాడు వాడిని. అదేం షార్ట్ రా బాబా అనుకున్నా. అంటే ఇది ఫార్మాట్ 10 years 20 years ఫార్మాట్ కమర్షియల్ టెంప్లెట్, దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఇరికించాలంటే కష్టం. ఫస్ట్ హాఫ్ లో మెయింటైన్ చేసిన కామెడీతోనే తీసుకెళ్లిపోయి ఉంటే సెకండ్ హాఫ్ లో స్టోరీ చెప్పుకుంటూ కామెడీ తీసుకెళ్లిపోయింటే సరిపోయేది. కానీ ఫస్ట్ హాఫ్ లో ఒక హాఫ్ అన్ అవర్ కామెడీ చూపించి మళ్ళీ సీరియస్ సబ్జెక్ట్ నడిపించి మళ్ళీ సెకండ్ హాఫ్ లో మళ్ళీ మొత్తం సీరియస్ డ్రగ్ మాఫియా అవి ఎటో పోతుంది సినిమా. సో హీరో పైన కాన్సన్ట్రేషన్ ఉండదు, హీరోయిన్ పైన ఉండదు. ఆ మధ్యలో సాంగ్స్ వస్తాయి, అవి కూడా ఇరికించినారు సాంగ్స్ ఫోర్స్ఫుల్ గా. ఆ కృతికా శర్మ ఐటమ్ సాంగ్ అది ఇంకా వరస్ట్. సరే అయిపోయిందిరా అనుకుంటే మళ్ళీ క్లైమాక్స్ లో డేవిడ్ వార్నర్ వస్తాడు. వాడెందుకు వస్తాడు అర్థం కాదు. వాడిని ఏదో సినిమాల కంటెంట్ లేనప్పుడు ఇట్లాంటివన్నీ పెడతారు. కృతికా శర్మ అని డేవిడ్ వార్నర్ ఇవన్నీ అవసరం లేదు. చిన్న సింపుల్ పాయింట్ తీసుకొని కామెడీతోని కానీ ఏదో ఫినిషింగ్ టచ్ ఇచ్చుంటే అయిపోయేది. కానీ ఓవరాల్గా ఒక రాంగ్ అటెంప్ట్ బై వెంకీ కుడుముల. అంటే చిరంజీవి గారి సినిమా ఓకే కాలని ఏదో ర్యాండమ్గా కూర్చొని తీసేసినారేమో కానీ ఇంకొంచెం ఆగి ఇంకొంచెం రైండి పైన ఫోకస్ చేస్తుంటే బాగుండేది. బట్ ఓవరాల్గా వర్స్ట్ ఎక్స్పీరియన్స్. సో హీరో నితిన్ గారు నెక్స్ట్ ఎల్లమ్మ ప్రాజెక్ట్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టి ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. మనం ఎప్పుడో 25 years అయిపోయినట్టుంది, ఆల్మోస్ట్ 20 years అయినట్టుంది. కొంచెం ఇంకా హిట్ కొట్టాలి గట్టి. కానీ మూవీ టాక్స్ తెలుగు నుంచి కోరుకుంటున్నాం. ఛానల్లో కంటెంట్ చూడండి. చూసిన వాళ్ళలో 100 మంది చూస్తే దాంట్లో ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేయండి. మీకు ఇంకేమైనా అనిపిస్తున్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు. ఏమైనా మార్చుకోవాలన్నా లేకపోతే ఇంకా వీడియోస్ గురించి ఏమైనా రివ్యూస్ చెప్పాలన్నా కమెంట్ చేయండి. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.